వెళ్ళాడు. ఏథెన్స్ పట్టణం అనేది దేవాలయాలకి కేంద్రం. దేవాలయాలకి కేంద్రం అంటే ఏథెన్స్ పట్టణాన్ని పౌలు విజిట్ చేసినప్పుడు ఏథెన్స్ పట్టణం జనాభా 8,000 జనాభా, అంతే. 8,000 జనాభా ఉన్నటువంటి ఆ పట్టణంలో 32,000 దేవాలయాలు ఉండే. అంటే ఒక్కొక్క మనిషికి 4 దేవాలయాలు ఉండే. అది పరిస్థితి అన్నమాట. అయితే పౌలు ఉన్నటువంటి టైంలో ఏథెన్స్ పట్టణం గురించి ఏమని చెప్తారంటే, రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువగా కనబడేది ముందు దేవాలయాలంట, దాని తర్వాత కుక్కలంట, దాని తర్వాత మనుషులంట. అది విషయం. అంటే మనుషులు అక్కడక్కడ కనబడతారు, దేవాలయాలు ఎక్కువ కనబడతాయి. అంత దేవాలయాలు ఉన్నటువంటి ఆ పట్టణానికి ఒక్కడే వెళ్ళాడు, ఒక్కడే పరిచయం చేశాడు. ఊర్లో ఉన్న వాళ్ళంతా జమ అయ్యి, ఏమిరాబాయ్ మాట్లాడుతున్నాం, సెంటర్ రా చూసుకుందాం అని తీసుకొస్తే అక్కడ కూడా ఒక్కడే నిలబడి మాట్లాడాడు. వాళ్ళు ఎంత కఠినాత్ములు అంటే, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కోపం వచ్చింది అనుకోండి ఎవరికైనా, వచ్చి ద్రాక్షారసం ఇస్తారు తాగుని. ద్రాక్షారసం ఇవ్వడం ఏంటి సార్, కోపం వస్తే అని అంటారు. అది తాగితే చచ్చిపోతారు అనమాట. దాంట్లో తేలు విషయం కల్పిస్తారు. సాక్రటీస్ అనేటువంటి గొప్ప తత్వవేత్తని అక్కడే చంపేసింది. అదే స్టేజ్ మీద పౌలు నిలబడి మాట్లాడాడు. ఎవరికి కోపం వచ్చినా కూడా లేపేస్తారు. కానీ అక్కడ కూడా ఏం టెన్షన్ పడలా, ఒక్కడే వెళ్ళాడు, వాక్యం చెప్పాడు, కొంతమంది మార్మన్స్ పొందారు, వచ్చేసారు. ఇది ఏథెన్స్ పట్టణం వెళ్ళినటువంటి వినం. అయితే ఆయన కొరింథు పట్టణం వెళ్ళాడు. కొరింథు పట్టణం కూడా గలీజ్ పట్టణమే. ఎంత గలీజ్ పట్టణం అంటే, కొరింథు పట్టణంలో డయానా అనేటువంటి దేవతకి దేవాలయం ఉంటుంది అన్నమాట, కొండ మీద. ఆ దేవాలయంలో దగ్గర 1000 మంది దేవకన్యలు ఉంటారు. దేవకన్యలు అని పవిత్రమైన మాట. మన యాదగిరి గుట్ట వెళ్తే అట్లాగా అనమాట. దేవకన్యలు అంటే వేశ్యలు అనమాట, ప్రాథమికంగా వ్యభిచారులు. అమ్మా నాన్నలు ఏం చేస్తారంటే, పుట్టిన అమ్మాయిని తీసుకొచ్చి దేవాలయంలో పడేస్తారు. వాళ్ళే శరీరాన్ని నమ్ముకొని బతుకుతారు అనమాట. అయితే ఈ దేవకన్యకలకి ఒక పేరు ఉంటుంది, ఏమనంటే వాళ్ళతో ఒక రాత్రి పడుకుంటే పరలోకంకి వెళ్ళిపోతామని. అందుకని మస్తు డిమాండ్ ఉంటుంది అనమాట. సో ఆ విధమైనటువంటి దేవకన్యలు తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట కొరింథు పట్టణంలో. మీకు కొరింథు పట్టణంలో పౌలు భక్తుడు ఒక రూల్ చెప్పారు, ఆడవాళ్ళు ఎప్పుడు ముసుగు కప్పుకోవాలని. అంటే ఇప్పుడు మీరు కప్పుకోకపోతే ఏం టెన్షన్ పడద్దు, చెప్తున్నా అక్కడ ఎందుకు వచ్చింది రూల్ అనేది అని. అంటే ఏంటంటే, సాయంత్రం 4 అయితే కనుక ఆడవాళ్ళు 2 రకాలుగా తిరుగుతారు. కొంతమంది నెత్తి మీద కప్పుకొని తిరుగుతారు, కొంతమంది నెత్తి మీద కప్పుకోకుండా తిరుగుతారు. నెత్తి మీద కప్పుకొని తిరిగారంటే వాళ్ళు మర్యాద కలిగిన స్త్రీలని, నెత్తి మీద కొంగు లేదని అంటే కనుక వాళ్ళు వేశ్యలని, వాళ్ళు బేరం ఆడుకుంటారు అనమాట. సో మీరు ఒక నెత్తి మీద కప్పుకోకపోతే మిమ్మల్ని అది అనుకుంటారేమో అని భయం అనమాట ఆయనకి, పౌలకి. అందుకని కప్పుకోమన్నాడు. అంటే ఇండియాలో కాదు, మీరు టెన్షన్ పడి కప్పేసుకోవద్దు. ఇప్పుడు చెప్తున్నాను అసలు, అంటే అది ఎందుకు వచ్చింది అని చెప్తున్నా. ఓకే, అది దానికి కారణం, బ్యాక్గ్రౌండ్, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అది. సో అంత గలీజ్ పట్టణం అన్నమాట. అయితే ఆ పట్టణానికి పరిచర్యకి వెళ్ళాడు పౌలు భక్తుడు. కొరింథు పట్టణంలో మస్తు పరిచర్య చేశాడు, 18 నెలలు పరిచర్య చేశాడు. ఒక సంఘానికి అతి ఎక్కువ ఉత్తరాలు పౌలు ఏ సంఘానికి రాశాడంటే కొరింథు సంఘానికే. మనకి బైబిల్లో 2 ఉత్తరాలు ఉన్నాయి. అయితే ఇంకో ఉత్తరం కూడా రాశాడు, అది ఎక్కడో పోయింది అది. అంటే లేదా పరిశుద్ధాత్ముడు ఇంపార్టెంట్ కాదనుకున్నాడేమో, పెట్టలేదు. అయితే 3 ఉత్తరాలు రాశాడు. ఒక సంఘానికి 3 ఉత్తరాలు రాసింది ఈ ఒక్క సంఘానికే. పైగా పెద్ద ఉత్తరాలు రాశాడు, 16 అధ్యాయాలు 12 అధ్యాయాలు పెద్ద ఉత్తరాలు రాశాడు. తర్వాత చాలా విషయాలు దాంట్లో రాసుకుంటూ వచ్చాడు, సంఘానికి ఎట్లా ఉండాలి అన్నీ రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి కొరింథు పట్టణం అంటే పౌలుకి చాలా ఇష్టం ఒక విధంగా. కానీ భయపడ్డాడు ముందు. ఇంత భయపడ్డాడంటే, అక్కడికి వెళ్ళి పరిచర్యకి దిగి కొన్ని దినాలు పరిచర్య అవ్విందో లేదో ప్రార్థన చేశాడు. నా వల్ల కాదు ప్రభా, నేను వెళ్ళిపోతానని. భయం వేసింది ఆయనకి, భయం కూడా వేసింది, చిరాకు కాదు భయం కూడా అనిపించింది. అంటే ధమ్కీలు ఇచ్చారు పౌల్కి బాగా, నువ్వు పరిచర్య చేస్తే మరద ఉండదని ధమ్కీలు ఇచ్చారు. అలాంటి పరిస్థితిలో నేను పోతా, నా వల్ల కాదు ఇక్కడ అని అన్నాడు. అయితే స్వయాన్న దేవుడే వచ్చి దానికి ధైర్యాన్ని ఇచ్చాడు అనమాట. ఆ వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూస్తాం. ఓకే, ఆయన యేసుప్రభువు వారు ఏ విధంగా ధైర్యం ఇచ్చాడు, అది మనకి ఎట్లాగ వర్తిస్తుంది ఈరోజు. ఎందుకంటే మీకు కూడా ఏదైనా భయం ఉంటే, ఎట్లాగ ముందుకెళ్తాను, కష్టం అనిపిస్తుంది కదా అని అనిపిస్తే, ఈ వాక్యం మనకి ఎట్లా ధైర్యం ఇస్తుందని చూద్దాం. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం, అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 9, 10, 11 3 వచనాలు నేను చదువుతాను. తర్వాత అందుట్లోంచి దేవుడు మనకి పౌలు ద్వారా ఎలాంటి ధైర్యాన్ని ఇస్తాడనే దాన్ని చూద్దాం. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. 9వ వచనం చదువుతున్నాను. రాత్రి వేళ దర్శనమునందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను,
నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు. ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించను. 3 వచనాల్లో చాలా విషయాలు మనకు తెలిసిపోతాయి. మనవాడికి భయం వేసింది, కాముష్ అయిపోయాడు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు, చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడాడు, మనవాడికి ధైర్యం వచ్చింది, నోరు తెరిచాడు, పరిచయం చేశాడు, 18 నెలలు ఉన్నాడు. అన్ని విషయాలు అక్కడ అర్థమైపోతుంది కదా చాలా స్పష్టంగా. అంటే భయం వేసి వెళ్ళిపోయే ఆయన 18 నెలల నుండి పరిచయం చేశాడు. ఆయన పరిచయం చేసి పెద్ద సంఘాన్ని స్థాపించాడు, 3 ఉత్తరాలు రాశాడు. కాబట్టి వదులుకుందాం అనుకున్న దాన్ని అంత గట్టిగా ఎలా చేయగలిగాడు అంటే ఆయనలో ఆ విధమైనటువంటి మార్పు ఎట్లా వచ్చింది? మీలో ఎవరికైనా ఏదైనా ప్రయత్నం చేసి నా వల్ల కాదు అని తంగైపోయి వదిలేద్దాం అనుకుంటే, కష్టం అనిపించినట్లయితే ఈరోజు దీని నుంచి మీరు ధైర్యాన్ని తెచ్చుకుంటారు. నేనేమంటానంటే చాలాసార్లు దేన్నైనా ప్రయత్నం చేస్తున్నా రావట్లేదంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి కారణమే ఉండాలి. ఒకటి, అది చాలా విలువైంది ఉండాలి. చాలా విలువైంది పుక్కట్లో రాదు, చాలా కష్టపడితే కానీ రాదు, అదన్నా అయి ఉండాలి. రెండోది, అది చాలా దరిద్రమైంది అయినా అయి ఉండాలి. ఓకే, చాలా దరిద్రమైంది అయితే దేవుడు ఇయ్యడు. నువ్వు మళ్ళీ ఆలోచించి ఎప్పుడో ఒక దినాన్న గుర్తెరిగి చెయ్యి ఇది వద్దురాబాయ్ అని వదులుకోవాలనేసి. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటా ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డిసైడ్ చేసుకోండి, అది చాలా విలువైందా, చాలా వేస్ట్దా. విలువైంది అయితే కనుక వదిలిపెట్టొద్దు, వేస్ట్ అయితే కనుక వదిలిపెట్టాడు. నెంబర్ 1. నెంబర్ 2, విలువైంది అంటే కనుక దాన్ని మనం చేజిక్కించుకోవడానికి దేవుడిచ్చేటువంటి వాగ్దానాలు, దేవుడిచ్చేటువంటి మంచి మాటలు ఏంటో చూద్దాం. ఓకే, దీంట్లో 5 వాగ్దానాలు ఉన్నట్లు నేను చూస్తున్నాను. 5 వాగ్దానం చాలా స్పష్టంగా ఉంటాయి, చూద్దాం. మొదటిది 9వ వచనం. రాత్రి వేళ దర్శనం నందు ప్రభు, ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? ప్రభువే వచ్చేసాడు డైరెక్ట్గా, అవునా కదా. అయితే దేవుని బిడ్డలకి భయం వేస్తే దేవుడు ఎవరిని పంపాడు? ఆయనే వచ్చేస్తాడు. దేవుడు ఎవరిని పంపాడు? ఆయనే వస్తాడు. అయితే మనం భయపడేది ఆయనకే. అది వచ్చింది అంటే భయపడేది ఆయనకే అంటే చెప్తాను మీకు గదిలో ఒకళ్ళే ఉన్నారు అనుకుందాం, పగలే, రాత్రి ఏం కాదు, పగలే. ఓకే, ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రభా నాకు సాయం చెప్పు ప్రభా, ఒక మాట చెప్పు ప్రభా అని గట్టిగా ప్రార్థన చేస్తున్నారు అనుకుందాం. ఉన్నటువంటి సరిగా ఏంటి ప్రభా ఏంటి చెప్పు అని అన్నాడు అనుకో దేవుడు, ఏం చేస్తారు మీరు? ఉరికి బయటపోతారు. మామూలుగా స్ట్రైట్ చెప్తున్నాం, అర్థమైందా? ఉరికి బయటపడుతున్నారు. మనం భయపడేదే ఆయనకి. ఇక మనకేం చెప్తాడు? మనలో చాలామంది అడుగుతున్నప్పుడు దేవుడు ఎందుకు సమాధానం చెప్పడంటే చెప్తే మనం పోతామని. అదే ఆయనకి చెప్పాలని ఉంటుంది. ఇప్పుడు మా ఆయన వస్తే అంటే కానీ మనమే పోతాం, అందుకనే రాడు. ఒకసారి ఒంగోలులో ఓ పోరగాడు మస్తుగా పాడుతున్నాడు, చాలా స్పెషల్ సాంగ్ అన్నారు. నువ్వు మాట్లాడు ప్రభు, ఒక్క మాట మాట్లాడు ప్రభు అది అని మాట్లాడి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ఆయన కూర్చొని చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు. స్పీకర్ పక్కన కూర్చున్నాను, తర్వాత పాట పాడాను అది ఇదని. నా ఇంకా చూశాడు, తమ్మి బాగా పాడావన్నా. ఇక మనోడు ఇక సాల్వ్ అయిపోయాడు, ఎక్కడో ఉన్నాడు ఆయన. అయిపోయిన తర్వాత తమ్మి బాగా పాడావు, మరి దేవుడు మాట్లాడితే వింటావా అన్నాడు. ఒక మాట మాట్లాడు ప్రభు అన్నాడు. దేవుడు ఏంద్రబాయ్ అన్నాడంటే ఏమంటావు అన్నా. ఇక మనోడు ముఖం చిన్నదైపోయింది. అయితే నేను అది సరదాగా అన్నాను కానీ బట్ నిజంగా చెప్పాలంటే దేవుడు అతి కష్ట సమయంలో మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఇక్కడ కూర్చున్నటువంటి మనలో అందరితో దేవుడు లేడు. మీకు కొంతమందికి టెన్షన్ వస్తే మంచిదే, రాకపోతే బాధ, అర్థమైందా? అందరితో దేవుడు ఉండడు. ఈ డైలాగ్ ఎప్పుడు వినుంటారు మీరు. దేవుడు అందరికీ ఉండడు, తోడు కొంతమందికి ఉంటాడు. అదేంటన్నా మరి దేవుడు అందరినీ ప్రేమిస్తాడు కదా. అందరినీ ప్రేమిస్తాడు కానీ దేవుడు మాత్రం అందరికీ తోడుగా ఉండడు, కొంతమందికే ఉంటాడు. ఎందుకని కొంతమందికే తోడుగా ఉంటాడు? మరి ఆయన పేరు ఇమ్మానియల్ కదా. ఇమ్మానియల్ అంటే దేవుడు మనతో ఉండేటువంటి వాడు కదా, మనతోనే ఉంటానన్నాడు కదా. మరి మనతో ఎందుకు ఉండడు అని అంటే ఉండడు కొన్నిసార్లు కదా, కొంతమందితో ఉండడు. ఎందుకు ఉండడు అని అంటే ఇది నాది ఎయిర్టెల్ సిమ్. మీకు ఫోన్ ఉందా? ఏం సిమ్ అది? ఎయిర్టెల్ సిమ్. మీది ఎయిర్టెల్ కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఐడియా ఫోన్ ఒకసారి తీయండి సార్, ఒకసారి ఫోన్ తీయండి. ఏమన్నా తీయండి, పర్లేదు సార్. నాకు 1 2 3 4 5 5 వచ్చినాయి సార్. ఎయిర్టెల్ 5 వచ్చినాయి. మీకు వస్తుందా సార్ ఎయిర్టెల్ సిగ్నల్? చూడండి సార్ వస్తుంది.
రాదు అంటే మంచి ఫోనా కదా సార్? గలీజ్ ఫోనా సార్ అది? ట్యాంక్ బండ్లు వేసాయి సార్ దాన్ని. నాకు 5 వస్తున్నాయి, మీకు కూడా 5 వస్తున్నాయి కదా సిస్టర్? నాకు 5 వస్తున్నాయి, మీకు రావట్లేదు సార్. వేస్ట్ సార్ మీ ఫోన్, గలీజ్ ఫోన్ కదండి అది. ఒక్క సిగ్నల్ కూడా రావట్లేదండి ఎయిర్టెల్, వేస్టే కదా అది. వస్తుందా ఎయిర్టెల్ సిగ్నల్ ఆయనకి? రాదు. నా పక్కనే ఉన్నాడు, రాదు. ఎందుకు రాదని అంటే ఆయనకి ఎయిర్టెల్ సిమ్ లేదు. అర్థమైందా? దేవుడి సిగ్నల్ నాకు అందదు, ఎందుకంటే దేవుడు నాలో లేడు కాబట్టి. దేవుడు నాలో ఉంటే అప్పుడు దేవుడి సిగ్నల్ అందుద్ది. పక్కనే ఉండొచ్చు సిగ్నల్ అందేవాడు, నీకు రాదు సిగ్నల్. ఆడికి వస్తుంది కాబట్టి వస్తుంది, ఆడికి సిమ్ ఉంది, నీకు లేదు, నీకు రాదు. అర్థమైందా? మీకు ఒక మాట చెప్తాను చూడండి. యేసుప్రభు వారు ఏమన్నా తెలుసా? మంచం మీద 2 పడుకున్నారు అంటారు. మంచం మీద 2 పడుకున్నారంటే ఎవరై ఉంటారు? వాళ్ళు భార్యాభర్తలు, అంతే కదా. గట్టిగా దుప్పటి కప్పుకొని ఒకటే దుప్పట్లో పడుకున్నారు అనుకుందాం, తప్పేం లేదు కదా, పడుకున్నాను. అప్పుడు ఏసీ వచ్చాడు అనుకో, అందుట్లో ఒకళ్ళే బిలీవర్ అనుకో, ఎవరు వెళ్తారు? ఒకడే పోతాడు. ఇంకోటి గట్టిగా పట్టుకుంటాను పోతాడా? పోడు. ఇప్పుడు నీకు అర్థమైందా? మీరంత పక్క ఆలోచించాలి. మీరు చర్చిలోకి వచ్చినంత మాత్రం మీలోకి దేవుడు రాడు. అర్థమైందా? మీరు చర్చి అమ్మ నేను చర్చిలోకి వచ్చిన అతి పవిత్ర అయ్యి ఉండొచ్చు, స్థలం పవిత్రమే, నేను కాదనట్లా, ఇది బేకార్ అనట్లేదు నేను. నువ్వు బేకార్ గాడివి, అది పరిస్థితి. నువ్వు బేకార్ గాడు, ఎక్కడికి వెళ్ళినా బేకార్ గాడే, అవునా కదా? అప్పుడు పందిని తీసుకెళ్ళి స్టేజ్ మీద పెడితే అది అన్న గొర్రె అవుద్దా? అవ్వదు కదా, ఎక్కడైనా పంది అది. కాబట్టి నువ్వు మారాలా, అంతేకాని జాగా కాదు మారేది. నువ్వు మారితే జీవితం మారుతుంది. సో దేవుడు మనకి తోడుగా ఉండాలంటే మనలో దేవుడికి స్థానం ఉండాలి, అది పరిస్థితి. మనలో దేవునికి స్థానం లేకపోతే దేవుని దగ్గర నుంచి మనకి సిగ్నల్స్ రావు. మీకు బైబిల్లోకి వెళ్ళి, అంటే ఇది చెప్తే మీకు అంత సమజ్ కాదేమో, బైబిల్లోకి వెళ్ళి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఇస్రాయెల్ దేశం, సిరియా దేశం పక్క దేశాలు. ఎంత పక్కన ఉంటాయి అంటే సికింద్రాబాద్, హైదరాబాద్ లెక్క ఉంటుంది. హైదరాబాద్కి సికింద్రాబాద్కి ఫరక్ ఎంత? మధ్యలో మూసినది అంతా, అవునా కదా? అదేవిధంగా ఇస్రాయెల్కి సిరియాకి అడ్డు ఏంటంటే ఒక చిన్న చెరువు. మనమైతే చెరువు అంటాం, వాళ్ళైతే సముద్రం అంటారు, గలలుగా సముద్రం అంటారు. కానీ సముద్రంగా సుత్తి కాదు, చిన్న చెరువు అది. అలా ఉంటుంది, కానీ వాళ్ళకి పేరు పెట్టారు సముద్రం అని. అంటే అక్కడికి వెళ్ళి చూస్తే అవతల కనబడుతుంది సిరియా దేశం, అది విషయం. అయితే వాళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు ఫైటింగ్ జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు కాదు, 3000 సంవత్సరాల నుంచి. అయితే 3000 సంవత్సరాల క్రితం సిరియా దేశం ఇస్రాయల్ మీద ఎటు నుంచి అటాక్ చేద్దామన్నా అటు నుంచి ఉండేవాళ్ళు. అరే ఇటేపు వస్తామని ఇడికవాడు చెప్పాడు రా అనుకునేవాడు. అటు వెళ్తే అటు ఉండేవాడు. ఎవడు చెప్పేవాడు అని అర్థం కాక ఒకరోజు ఏం చేశాడంటే రాజుగారు ఇస్రాయల్ సిరియా దేశపు సైనిక అధికారులను అందరిని కూర్చోబెట్టి, అరే మీలో ఎవడో ఒకడు అమ్మేస్తున్నాడు రా సీక్రెట్, ఎవడో ఒకడు అమ్మేశాడు, నాకు తెలుసు, ఎవడో ఒకడు చెప్పండి. ఆడు చెప్తే సరే లేదా మొత్తం అందరినీ ఈరోజు ఖతం చేస్తా అని అంటే, రాజుగారు మీరు అంత టెన్షన్ పడుతూ ఒక చిన్న మాట, ఆ దేశంలో ఒకడున్నాడు, ఆడు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు LCD స్క్రీన్ పెడితే మొత్తం చూపిస్తాడు. ఏం చూపిస్తాడు రా? నువ్వు బెడ్రూమ్లో వేసిన ప్లాన్ అంతా అక్కడ పడుతుంది అన్నాడు. మరి దాన్ని మేమేం చేయం? ఆడి పేరేంట్రా అన్నాడు. ఎలీషా. అవునా? వాడు ఏ ఊర్లో ఉంటాడు? డోతాన్. సరే ఒక పని చేయండి, ఈ రాత్రి వెళ్ళి ఆ పట్టణం మొత్తం కబ్జా చేయండి అన్నాడు. సైనికులను పంపించేశారు. రాత్రి సిరియా దేశపు సైనికులు వెళ్ళి డోతాన్ అనే ఊరు చుట్టూ నుంచుండిపోయారు. మనవాడు పొద్దున్నే లేచాడు, ఎవరు? ఎలీషా దగ్గర ఒక పనోడు ఉంటాడు. వాడు ఇడ్లీ సాంబార్ తెచ్చాడు. చెప్పి తింటా ఉన్నాడు. తింటా ఉంటాడు. సార్ మీకు ఎట్లా తినబుద్ధి అవుతుంది అంటే, బాగానే ఉంది కదరా, సాంబార్ బాగుంది, ఇడ్లీ బాగుంది. అట్లాగా సార్, ఈ చుట్టూ టెన్షన్, అదే నేను తింటా ఉన్నాడు. ఇక మనోడికి టెన్షన్గా ఉన్నది. అంటే ఏం సార్ టెన్షన్గా ఉంది సార్ అంటే, ఏమరా టెన్షన్ అని ఇట్లా చూస్తే ఎలీషాకి అర్థమయ్యి తల పైకెత్తి ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. ఏమన్నా తెలుసా? ప్రభా ఇటు కళ్ళు తెరువు ప్రభా అని. అంటే ఇటు ఏమన్నా కళ్ళు మూసుకున్నాడా? ఆడు తెరిచే ఉన్నాడు. కళ్ళు తెరువు ప్రభా అని ప్రార్థన చేశాడు. అర్థమైనా? ప్రార్థన చేస్తే వాడు అని ఆశ్చర్యపోతాడు. అంటే ఏమైంది తెలుసా? సిరియా దేశపు సైనికులు ఉంటారు కదా, ఈ మధ్యలో ఎలీషా ఉంటాడు కదా, సిరియా దేశపు సైనికులకి ఎలీషాకి మధ్యన అగ్నిరథాలు ఉన్నాయి. అయితే ఆడికి ముందు కనబడలా. ఎప్పుడైతే కళ్ళు తెరవమన్నాడో తెరిసిన తర్వాత కనబడ్డాయి. అర్థమైందా? అంటే ఆ రథాలు అప్పుడు వచ్చాయా? ముందే ఉన్నాయి, కానీ వానికి అప్పుడు కనబడ్డాయి. ఇప్పుడు నీకు అర్థమైంది కదా? అంటే ముందు ఎలీషా కనబడ్డాయి, ముందు పనోడు కనబడ్డాయా? కనబడలా. ఎందుకంటే ఆడికి సిమ్ము లేదు, అది విషయం. ఇప్పుడు నీకు అర్థమైంది కదా? చాలా సింపుల్. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే మాట ఎవరు చెప్తారంటే, లోన దేవుడు ఉంటే.
అది దేవుని సన్నిధి అని అంటారు. దేవుడు మనతో ఉంటాడు, దేవుడి సన్నిధి. దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాం అని చెప్తారు చాలామంది, అది అబద్ధం. దేవుడి సన్నిధి ఎప్పుడు మనతోనే ఉండాలా? అర్థమైందా? చర్చిలోకి వెళ్తే దేవుడు ఉంటాడు, బయటికి వెళ్తే లేడంటాడు, పెద్ద గలీజ్ గడని అర్థం. ఇక్కడ స్తోత్ర బలి అంటాడు, బయటికి వెళ్ళి బాహుబలి అంటాడు. అది పరిస్థితి. అర్థమైంది కదా? ఇక వాడితో ఎప్పుడు దేవుడు ఉండడు, ఇక్కడ ఉండడు, అక్కడ ఉండడు, ఆడి ఫీలింగ్ మాత్రమే. దేవుడు ఉంటే ఎప్పుడు నీతో ఉంటాడు, లేకపోతే ఎప్పుడు ఉండడు. ఈ రెండాట్లో ఏదో ఒకటి. సో పక్కా డిసైడ్ అయిపోండి, దేవుడు మీతో ఉన్నాడా లేదా, అది విషయం. అర్థమైందా? అది మనం తెలుసుకోవాలి. ఒకవేళ లేకపోతే ప్రభా మీరు నా జీవితంలోకి రండి అని అడగాలి. దేవుడు లోనక రాకపోతే జిందగీలో నీకు ధైర్యం రాదు, బస్ రాదు, ఎప్పటికీ రాదు. జిందగీలో ఎప్పుడు కూడా ఖుషిగా ఉండను. పరిపూర్ణమైన సంతోషం, పరిపూర్ణమైన ధైర్యం దేవుడు మనతో ఉంటేనే అవుతుంది, మనలో ఉంటేనే అవుతుంది. ఓకే, దేవుని సన్నిధి. కాబట్టి అక్కడ యేసుప్రభు వారు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, రాత్రివేళ దర్శనం నందు ప్రభు నువ్వు భయపడక మాట్లాడము. యేసుప్రభు వారు ఉన్నాడు కాబట్టి భయపడొద్దు అని చెప్పగలిగాడు. యేసుప్రభు వారు ఉన్నారు ఆయనతో, అందుకనే ధైర్యంగా ఉండు అనేటువంటి మాట చెప్పగలిగాడు. బైబిల్ చరిత్రలో చాలా సందర్భాల్లో ఇది జరిగింది. వాళ్ళకి భయమైనటువంటి పరిస్థితుల్లో, అతి దారుణమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళతో ఉన్నాడు. దేవుడు ఎక్కడైనా ఉంటాడు, దేవుడు విడిచిపెట్టేటువంటి జాగా లేదు. అర్థమైందా? పాలవంచిలో నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఒక 8 నెలలు ఒక ముస్లిం సోదరుడితో కలిసి రూమ్లో ఉండేవాడిని. మా హాస్టల్ రూమ్స్ ఉంటాయి కదా. అయితే నేను అప్పటికి యేసుప్రభుని అంగీకరించిన కాబట్టి తొలి దినాలు కదా, బైబిల్ బాగా చదివేటోడిని. కాకపోతే వాదించలాడతాం, ఎందుకంటే మనకు అప్పుడప్పుడే దినాలు కాబట్టి వాదించట్లా, చదువుకునేవాడు. వాడు కూడా బాగా ఖురాన్ గిరాన్ చదువుకునేవాడు, నమాజ్ చేసేవాడు, అన్నీ చేసేవాడు. ఇలాంటిది వేసుకునేవాడు, వేసి ఆడు నమాజ్ చేసేవాడు. ఇది పరిస్థితి. అయితే నేను ప్రతి బుధవారం బైబిల్ స్టడీకి వెళ్ళేవాడిని సాయంత్రం 5 గంటలకి. ఒకరోజు నిద్రపోతున్నాను బుధవారం, వాడు 4:45 ఎంత అయింది, లేపాడు. అరే బైబిల్ స్టడీకి వెళ్ళవా అన్నాడు. అంటే లేచి గబగబా ముఖం కడుక్కొని నేను బైబిల్ స్టడీకి వెళ్తాను, ఇదే బైబిల్ అనుకోండి, బైబిల్ ఇట్లా పెట్టుకొని పోతున్నాను. అయితే మా రూమ్ బయట టాయిలెట్స్ ఉంటాయి. నాకు టాయిలెట్ వెళ్ళాలనిపించి అట్లాగే వెళ్ళిపోయాను టాయిలెట్కి. వెళ్ళి బయటకు వచ్చేసిన ఓ 2 మినిట్ తర్వాత వాడు బయట నుంచొని ఉన్నాడు. ఎరా నీకు ధమాకుందా లేదా, బుద్ధి ఉందా లేదా అని మస్తు తిరుగుతూ ఉన్నాడు. ఏమైందని అన్నాడు. పవిత్రమైన బైబిల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్తావా అని అన్నాడు. అయితే నేను చాలాసార్లు ప్రార్థన చేసిన, ప్రభా వీంతో ఎట్లాగన్నా సరే నీ గురించి చెప్పాలా, నాకు ఓ ఛాన్స్ ఈ ప్రభా. అయితే ఎట్లాగంటే ఒక్క బుల్లెట్తో పని అయిపోవాలి, ఇక 4-5 సార్లు చెప్పుడు ఉండకూడదు, అట్లా చెప్పాలి అనేసి అనుకున్నా. అది అనిపించింది నాకు. వాడిని బైబిల్ ఇలా చూపించి ఎరా ఇది పవిత్రమైందా అన్న అంటే వాడు 2 జవాబులు చెప్పాలి, అవును కాదని. అవును అన్నాడు అనుకో, దారా మన ఇద్దరం కూర్చోవుతాం అంట, పవిత్రమైనది చదవాలిగా. కాదు అన్నాడు అనుకో, ఎందుకు అంత ఒరుతున్నావు అంట. ఇప్పుడు ఏది చెప్పినా కూడా ఆడికి డౌటే. ఇక ఆడు సైలెంట్ అయిపోయాడు. నేను బైబిల్ స్టడీకి వెళ్ళి వచ్చేసిన. ఏదో అంటే తర్వాత ఆడు అట్లా కూర్చొని అన్నాడు. ఏంటి అట్లా కొన్నావు అన్నాడు. అరే నువ్వు అడిగిన ప్రశ్నకి నాకు ఏం చెప్పమంటావురా, అవును అంటే ఒక మాట, కాదంటే ఒక మాట, ఎట్లా అన్నాడు. అరే ఏం లేదురా, ఇది చాలా చాలా ఈజీరా అన్నాడు. ఏందిరా అన్నాడు. ఏం లేదురా బాయ్, నువ్వేమని నమ్ముతావు, ఏదో దినాన్న మహమ్మద్ మళ్ళీ వచ్చి తీసుకుపోతాడని నమ్ముతావు, అవునా? నేను నమ్మేదేంటి తెలుసా, ఏదో దినాన్ని ఏసే వచ్చి తీసుకుపోతాడని. అర్థమైందా? నువ్వు నేను నమ్మేది ఒకటే. అయితే నువ్వు నేను నమ్మేది ఇంకోటి ఏంటంటే, మహమ్మద్ చెప్పిరాడు, ఏసే చెప్పిరాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. అరే ఒక్క మాట చెప్తున్నాను రా, నువ్వు బాత్రూంలో ఉన్నప్పుడు మహమ్మద్ వచ్చాడు అనుకుందాం, వీడు కడుక్కోలేదని నువ్వు పోతాడా? చెప్తున్నావు. నువ్వు సబ్బు రాసుకున్నావు, అప్పుడే వచ్చిండు, ఈడు నీళ్ళు పోసుకోలేని పోతాడా కదా? నువ్వు నమాజ్కు పోయేటప్పుడు కడుగుతావు, అది పరిశుభ్రత. అది కాదు కావాల్సిందే, పరిశుద్ధత కావాలి. పరిశుభ్రత బయట ఉంటుంది, పరిశుద్ధత లోన ఉంటుంది, అది ఫరక్. అర్థమైందా? నువ్వు ఏం తోమితే ఏమవుతుంది, అది బయట తోముతావు, నువ్వు లోన అయితే ఏమవుతుంది కదా, లోన తోమేది ఆయన. సో అది ఉండాలి. దేవుని సన్నిధి అనేది లోనకి సంబంధించింది, బడికి సంబంధించింది కాదు. అయితే ఒక్క మాట ఏంటంటే, పరిశుద్ధంగా ఉండేవాడు పరిశుభ్రంగా ఉండడానికి ట్రై చేస్తాడు వీలైనంత మటుకు. ఎందుకంటే మన మైండ్ ఏదైతే ఉందో అది ఫేస్ చూపిస్తుంది కదా. అర్థమైందా? వాడు గలీజుకుంటూ నేను చాలా పరిశుద్ధంగా ఉన్నానంటే ఆడు మన చెవులో పువ్వు పెడుతున్నాడు అని అర్థం, అది విషయం. కాబట్టి అది ఆలోచన. సో దేవుని సన్నిధి మొదటి మనకి ధైర్యాన్ని ఇచ్చేది దేవుడి సన్నిధి. రెండోది ఏంటో మళ్ళీ చూద్దాం. అతడు
మళ్ళీ చదువుతున్నాను. రాత్రి వేళ దర్శనం నందు ప్రభువు నీవు భయపడకము, మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను. రెండోది ఆయన చెప్పింది ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీతో ఉంటాను, నీకు ఏ హాని జరగదు, నీ మీదకి ఎవడును రాడు. యేసయ్య ఏమని చెప్తున్నాడు అంటే, నీకు ఇప్పుడు ఏదైతే హాని జరుగుతుందో దాని గురించి నాకు ముందే తెలుసు, దానికి కావలసినటువంటి అన్ని కూడా నేను సిద్ధపరిచా, నేను ఇస్తా. దీన్నే మనం ఏమంటాం అంటే సంపద అంటాం. సంపద అని అంటే ముందుగా దేవుడు కూర్చిపెట్టింది. మనకి అటాక్ వచ్చిందా దేవుడు బుర్రగొక్కోడు. అటాక్ రాక ముందే దానికి కావాల్సిన పరిష్కారం ముందు ఆలోచిస్తాడు. ఒక చిన్న ప్రశ్న చెప్తాను, ప్రశ్న అడుగుతాను. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి సిలువ మీద చనిపోవాలి అని ఎప్పుడు నిర్ణయించాడు? చెప్పండి, పర్లేదు, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, విన్నాను, నా ఈ పాము చెవులు. జగత్తు అంటే పాపం చేసిన తర్వాత డిసైడ్ అవ్వాలా, అర్థమైందా? మనిషిని చెయ్యక ముందే ఈ మనిషిని చేస్తాను, ఆడు పాపం చేస్తాడు, ఆడు పడిపోతే ఆయన ఏం చేయాలని ముందు డిసైడ్ చేశాడు ఆయన. ఎంత సూపర్ చూడండి. కాబట్టి ఈరోజు నీకు వచ్చే సమస్య గురించి దేవుడు సమస్య వచ్చిన తర్వాత బుర్రగొక్కోడు, సమస్య రాకముందే డిసైడ్ చేస్తాడు ఆయన. అవునా కదా? సమస్య రాకముందు. ఇప్పుడు నన్ను మీటింగ్ పిలిచారు, అర్థమైందా? మీటింగ్ పిలిచి ఆయన మస్తు ఇంట్రడక్షన్ ఇచ్చాడు, హడావుడి చేశాడు, అంతా చేశాడు, అవునా కదా? ఎందుకనంటే దానికి ముందే ఆయన సిద్ధపడ్డాడు. మామూలు మనిషి ఇంత సిద్ధపడితే అర్థమైందా, దేవుడు ఇంకెంత సిద్ధపడాలి, అర్థమైందా? ఆయన మీటింగ్కి నన్ను పిలిచినప్పుడు, అన్న నీ మైక్ నువ్వు తెచ్చుకో అన్నాడా? మైక్ ఇచ్చిందా లేదా? ఇది సంపద, అవునా కదా? అంటే నేను ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే ఏమేమి కావాలా అని ముందుగా ప్రిపేర్ చేయటం. ఒక పోడియం, ఒక మైక్, కింద ఒక మ్యాట్, హడావిడి, ఎంత చేశారు లేదా? దీని సంపద. అయితే మామూలు మనుషులే ఇంత చేస్తే దేవుడు ఇంకెంత చేయాలి, అవునా కదా? అయితే పౌలు భక్తుడికి ఒక గొప్ప విషయం చెప్పాడు, నీకు సంపద అనేది ఎలా ఉన్నది అని. ఎలా అనంటే, పౌలు భక్తుడు కొరింథీ పట్టణానికి రాకముందు దేవుడు కొన్ని పనులు చేశాడు. మీకు తెలియదు అని చెప్తున్నాను. 18వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 18వ అధ్యాయం మొదటి. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతి వంశీయుడైన అకుల అనే ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిలాను కనుగొని వారి వద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండే. ఇప్పుడు పౌలు భక్తుడు కొరింథీ పట్టణంలోకి రాకముందు ఇటలీ దేశంలో, అంటే కొరింథీ పట్టణం అనేది ఏథెన్స్, మన గ్రీస్ దేశం పక్కన ఉన్నది ఇటలీ దేశం. ఇటలీ దేశంలో గొడవలేని. ఎలాగంటే కొత్త చక్రవర్తి వచ్చాడు, క్లౌడియా. ఆడొచ్చి గొడవ చేసి ఏంటంటే, రాయ్ ఈ దేశంలో ఉన్న క్రైస్తవులందరూ వెళ్ళిపోవాలి అని అన్నాడు. అనంటే ఇటలీ దేశం నుంచి ఒక కుటుంబం, అకుల ప్రిసిల్లా, వాళ్ళు ఇటలీ నుంచి గ్రీస్ వచ్చి కొరింథీ పట్టణంలో సెటిల్ అయ్యారు. వాళ్ళు డేరాలు కుట్టుకునేవాళ్ళు. ఇప్పుడు పౌలుకి వీళ్ళకి సంబంధం ఏంటి చెప్తాం. అకుల ప్రిసిల్లా యూదులు, పౌలు యూదుడు. అకుల ప్రిసిల్లా మారుమనసు పొందినవాడు, పౌలు మారుమనసు పొందినవాడు. అకుల ప్రిసిల్లా వాక్య పరిచయం చేసేవాడు, పౌలు వాక్య పరిచయం చేసేవాడు. అకుల ప్రిసిల్లా డేరాలు కుట్టేవాడు, పౌలు డేరాలు కుట్టేవాడు. మీరు నేను ఒకటే అనేసి వాళ్ళు పేయింగ్ గెస్ట్లు అయిపోయారు. పీజీ అంటారా? పౌలు వాళ్ళ ఇంట్లో ఉండిపోయాడు. 1.5 సంవత్సరం వాళ్ళ ఇంట్లో ఉండి పరిచయం చేశాడు. అంటే ఒక మాట చెప్పాలంటే, పౌలు కొరింథీ పట్టణంలోకి రాకముందు దేవుడు అకుల ప్రిసిల్లాని పౌలు కోసం తెచ్చిపెట్టాడు. అయితే కొన్ని సమస్యలు మనకు వస్తే ఆ సమస్యలకు పరిష్కారం ఇవ్వడానికి దేవుడు మన చుట్టూ కొంతమందిని పెడతాడు. వాళ్ళతో మనకి లింక్ ఎలా కుదురుద్దంటే, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి పరిష్కారం మనకి ఎలా తెలుసుద్దంటే దేవుడితో మనకి లింక్ ఉంటే, లేకపోతే ఉండదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎర్ర సముద్రాన్ని దాటి అవతలికి వెళ్ళిన తర్వాత మనం నిర్గమాకాండం 14వ అధ్యాయంలో చూస్తాం. 15వ అధ్యాయం దాటి అవతలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నీళ్లు దొరకవు. 3 రోజులు బాగా దాహం అవుతూ ఉంటుంది. సరే, మొత్తానికి అక్కడ నీళ్లు దొరికి తాగుదాం అనుకుంటారు. చేదుగా ఉంటుంది. చేదుకుంటే మారా అంటారు కదా, మస్తు కోపం వచ్చింది. పౌలు మీద, మోషే మీద అరుస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు మోషేతో ఏమంటాడంటే, జర ముందుకెళ్ళా అంటాడు. వెళ్తే అక్కడ చెట్టు ఉంది.
ఏం కనబడుతుంది ఇంకా? ఓ చెట్టు ఉంది ప్రభు అన్నాడు. దాన్ని నరికే అన్నాడు. నరికేశాడు. దాన్ని తీసుకెళ్ళి ఆ కొమ్మని దీంట్లో పడే అన్నాడు. పడేశాడు. నీళ్లు తీయగాయండి. అయితే నేనేమంటానంటే, ఈ చేదు నీళ్ళకి పరిష్కారమైన ఆ చెట్టు అప్పుడప్పుడు వచ్చిందా? ముందే ఉంది. 20 లక్షల మంది ఎవరికీ తెలియదు. మోషేకి ఒక్కడికే దేవుడు పరిచయం చేశాడు ఆ చెట్టు నరికి ఎక్కడయ్యాని. ఎందుకంటే మోషేకి దేవుడికి ఏముంది? కనెక్షన్ ఉంది. నేనేమంటానంటే, నీకున్న సమస్యకి పరిష్కారం పక్కనే ఉంటుంది. నువ్వు ఊకే అటు ఇటు పరిగెడుతున్నావు, ఎందుకంటే దేవుడితో సంబంధం లేదు కాబట్టి. దేవుడితో సంబంధం ఉంటే పరిష్కారం దగ్గరికి స్ట్రైట్ పోతాం. అన్ని జాగాల్లో ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. 10 రాళ్ళు ఇసిరి ఒక రాయి స్తంభం తగిలితే చప్పట్లు కొట్టేవాడు పెద్ద గొప్పడేం కాదు. అవునా కదా? ఇప్పుడు దాన్ని కొడతా అని ఓ కొట్టి 10 తగిలిద్ది అని అంటే పెద్ద విషయం అందే. 10 ఇసిరితే రోడ్డు తోలుతుంది. కానీ గొప్పోడు ఎలాంటి వాడు అంటే ఒక్క రాయి ఇసిరాలు టక్కుమంది తగలాల. అది పరిస్థితి. అలా ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే దేవుడితో మనకి లింక్ ఉంటే సాధ్యం అవుతుంది. మొదటిది, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. రెండోది, నా సంపద నీకు తోడుగా ఉంటుంది. మూడోది, ఆయన ఏమన్నాడంటే, రాత్రి వేళ దర్శనం మందు ప్రభు నీవు భయపడకము, మాట్లాడము, మౌనముగా ఉండకము, నీకు తోడే అన్నాను, నీకు హాని చేయటకి నీ మీదకి ఎవరు రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనం ఉన్నది. పౌలు చుట్టూ చాలామంది మనుషుల్ని పెట్టాడు దేవుడు. సంఘం ఏథెన్స్కి ఏక నిరంజన్ వెళ్ళాడు ఒక్కడే. కానీ కొరింథీ పట్టణానికి ఒక్కడే వెళ్ళినప్పుడు కూడా ఒక్కడే పని చేయలేపాడు. కొరింథీ సంఘంలో పరిచయం చేయడానికి దగ్గర 7 సహాయం చేశారు. అకుల్లా సహాయం చేశాడు, ప్రిసిల్లా సహాయం చేశాడు, గాయు అనే ఆయన సహాయం చేశాడు, తిమోతి ఉన్నాడు తనతో పాటు. ఈ విధంగా 7 వ్యక్తులు తన చుట్టూ ఉన్నారు. అంత సపోర్ట్ ఉంటే కానీ పౌలు చేయలేపాడు. కొన్ని సందర్భాల్లో మనం ఒంటరిగా చేయలేం. అందుకని దేవుడు మన చుట్టూ మనుషుల్ని పెడతాడు. దేవుడు చూపించే మనుషుల మీద ఆధారపడకపోవటం మన పొరపాటు. దేవుడు చూపించే మనుషుల మీద ఆధారపడకపోవటం అనేది గర్వం. ప్రతి ఒక్కడి మీద ఆధారపడటం అనేది అవిశ్వాసం. ప్రతి ఒక్కడి మీద అంటే కనబడిన ప్రతి ఒక్కడికి ప్రార్థన చేయవా అని అంటే కనుక నువ్వు ప్రార్థన చేయవా అని అర్థం అనమాట. అర్థమైందా? హైదరాబాద్ పట్టణం ఒక పేరు ఉంటుంది, అవుట్ సోర్సింగ్ అంటారు. అవుట్ సోర్సింగ్ అంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు ఉన్నాయి కదా, 236 దేశాలకు సంబంధించినటువంటి ఆఫీసులు ఇక్కడ ఉన్నాయంట. దేశం ఎక్కడ ఉంటుంది, ఆడెక్కడ నుండి పని చేస్తాడు. అర్థమైందా? షికాగో పట్టణంలో నాకు క్యాబ్ కావాలని ఆవిడ ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ ఎవడెత్తాడు? ఇక్కడ హైదరాబాద్లో ఎత్తాడు. ఎత్తి ఆడు మాడతా, ఎక్కడున్నాను? ఓహా సెంటర్లో ఉన్నావా, లెఫ్ట్ తిరుగు రైట్ తిరిగి అంటాడు. అవి ఎక్కడున్నా ఏది తెలియదు, కానీ అట్లా మాట్లాడతారు వాళ్ళు. బీపీఓలు అలా పనిచేస్తూ ఉంటాయి. అర్థమైందా? అయితే ఆ అవుట్ సోర్సింగ్ ఎక్కడ దాకా వచ్చిందంటే, కొంతమంది ఏం చేస్తారంటే స్పీకర్కి, సార్ మీకు 10,000 ఇస్తా ప్రార్థన చేయి, మీ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తా ప్రార్థన చేయి. ఈ ప్రార్థనలు కూడా అవుట్ సోర్సింగ్ అయిపోతాయి. ఎవరిని పడితే వాడిని ప్రార్థనలకు అడుగుతూ ఉంటారు. అది తప్పు. ఎవరిని అడగ, నేను ఒక్కనే జీవిస్తానంటాడు. అది గర్వం. అవిశ్వాసం ఉండొద్దు, గర్వం ఉండొద్దు. దేవుని మీద ఆధారపడితే ఎవరిని అడగాలో ఆయన్ని అడుగుతాం. యేసు ప్రభు అంతటి వాడే ప్రార్థన సహాయాన్ని కోడాడు. అవునా కదా? ఎక్కడ కోరాడు గుర్తుందా మీకు? గెత్సేమనే తోటలో. ఒక్కసారా, 2 సార్లు, 3 సార్లు అడిగింది. అరే జర ప్రార్థన చేయండి రా బాయ్, ప్లీజ్ రా బాయ్, పడుకోకుండా రా బాయ్, కొద్దిసేపు రా బాయ్ ప్లీజ్, టెన్షన్ ఎక్కువైంది నాకు, చాలా ఆగమాగం అవుతుంది, జర ప్రార్థన చేయి. అది ఆయన అన్నట్టు అన్నమాట. నాకు తట్టుకోలేకపోతున్నాను. యేసు ప్రభు అంతటి వాడు ప్రార్థన చేయమని అడిగాడు. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది. ఎంతమందిని అడిగాడు ప్రార్థన చేయమని? 12 మందిని అడిగాడా? 3 అది విషయం. ఎవరిని అడగాలో వాడిని అడుగుతాం. అంటే మనకి దేవునితో లింక్ ఉంటే కనుక కరెక్ట్గా చెప్తాం, ఈ ప్రార్థన నువ్వు చేయవా నా కోసం? నాకు కూడా ప్రార్థన చేసేటోళ్ళు ఉన్నారు కొంతమంది, ఒక 4-5 ఉన్నారు. నా పరిస్థితిని బట్టి వాళ్ళకి నేను ఫోన్ చేస్తాను, ప్రార్థన చేయండి ఈ పరిస్థితిలో అడుగుతాను. అర్థమైందా? అయితే నేను ఆత్మీయంగా బాగా ఎదిగిపోయాను, నాకు ఇంకెవ్వడి ప్రార్థన అవసరం లేదంటే ఆడు బాగా పడిపోయాడని అర్థం. ఎందుకంటే యేసు ప్రభు అంతటి వాడే ప్రార్థన చేయమని అడిగాడు, పౌలు అంతటి వాడే ప్రార్థన చేయమని అడిగాడు. ఇక నేను ఎవరిని అడగను అంటే ఆయన ఏమనాలా? అర్థమైందా? కొంతమంది డైలాగులు పెట్టి మ్యాన్ ఆఫ్ గాడ్ పెట్టుకుంటారు. ఇక వాళ్ళకి అందరికంటే పైన తురుంకానా లెక్క. క్రైస్తవత్వంలో అది పనికిరాదు, అస్సలు పనికిరాదు. క్రైస్తవత్వంలో ఎంత పైకి ఎదిగినా కూడా నువ్వు ఇతరులతో లింక్ ఉండాల్సిందే. లింక్ లేకుండా నువ్వు ఉండలేవు. పౌలు భక్తుడు చుట్టూ ఆ విధంగా సంఘాన్ని పెట్టాడు, మనుషుల్ని పెట్టాడు.
మనం ప్రతి ఆదివారం చర్చికి వస్తాం. ఎందుకని వస్తాం? వాక్యం వినటానికి వస్తాం. అర్థమైందా? చర్చికి రాకపోయినా వాక్యం వినవచ్చు. మీ పాస్టర్ గారు చెప్పేటువంటి వాక్యం ఇంట్లో ఫేస్బుక్లో పెట్టి వినేయచ్చు. ఒకవేళ అదే కారణమైతే చర్చికి రావక్కర్లా. ఒకవేళ అదే కారణమైతే, కానీ అదొక్కటే కారణం కాదు, దానికంటే ప్రాముఖ్యమైన ఇంకొక కారణం ఉంది. ఏం తెలుసా? మనిషికి ఇంకో మనిషి తోడు కావాలి. ఒక కుటుంబానికి ఇంకో కుటుంబం తోడు కావాలి. గొర్రెలకు కాపరు ఉండాలి. గొర్రెల కాపర్లు ఎప్పుడు కూడా వీడియోగ్రఫీ చేయరు. గొర్రె అక్కడ పెట్టరా, నేను చూస్తాను అని అండు. అర్థమైందా? అర్థమైంది కదా? ఇప్పుడు మీకు దీంతో అర్థమైందా? స్క్రీన్లు పెట్టి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అర్థమైందా? వీడియోల్లో గొర్రెలు ఎవరన్నా కాపుస్తారా? కాయరు. బైబిల్లో చాలా స్పష్టమైన లింక్ పెట్టాడు. గొర్రెలకు గొర్రెల కాపరికి ఉన్న లింక్ ఏంటంటే, నా గొర్రెలు నా గొర్రెలను నేను ఎరుగుదును. కాపరి తన గొర్రెలను ఎరుగుతాడు.